హాయ్ అండి. ఈ అలసందల కూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఊరి సైడ్ అయితే అలసందలకి జినుగులు అంటారు. ఇక్కడ వైజాగ్లో అందరూ అలసందలు అంటున్నారు, అందుకే నేను అంటున్నాను. వీటిని ముందుగా ఒక కడాయిలో వేసుకొని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగగా ఆ తర్వాత చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే గింజ లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఆయిల్ వేస్తే దీనిపైన తొక్కలన్నీ తేలిపోతాయి. అదంతా డస్ట్ అంతా తీసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని అందులోన సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. కొంచెం వేగాక మనం ముందుగానే కట్ చేసుకొని 2 పెద్ద సైజు వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక అందులో సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్కి టమాటా వేసుకొని అలా మూత పెట్టేయాలి. మూత పెట్టాక చూడండి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు ఆ టమాటాని గరిటతో మెదిపిస్తే టమాటా బాగా మిక్స్ అయిపోతుంది కదా. ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న అలసందలేమి వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. ఇలా వాటర్తో సహా వేసుకున్నాక మనకు అవసరం ఉంటేనే మాత్రం ఒక అర గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. లేదు సరిపోద్ది అంటే దాని వాటర్ తోటే మనం కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ సరిపోలేదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో నేను కారం యాడ్ చేసుకుంటాను. యాక్చువల్గా లాస్ట్లో యాడ్ చేయాలి. ఈ కర్రీకి మాత్రం ఇలా వాటర్ వేసే ముందు కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి వేస్తున్నాను. హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ బాగా ఉడికిపోతుంది. చివరిలో గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలసందలు కూర రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీటి నుండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.